ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ ముందు హాజరయ్యారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరామస్తాన్. గతంలో 2 సార్లు సిట్ ముందు హాజరయ్యి తన వాంగ్మూలాన్ని ఇచ్చిన ఆరామస్తాన్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి బృందం ముందు నేడు మరోసారి హాజరయ్యారు. గత ప్రభుత్వం నిఘా పెట్టిన కొద్దిమంది ముఖ్యుల్లో ఆరామస్తాన్ కూడా ఒకరు. రాష్ట్రంలోని కీలక నేతలైన ఈటెల రాజేందర్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావులతో పాటు పలువురు బడా పారిశ్రామికవేత్తలతో తాను మాట్లాడిన వివరాల్ని గతంలో సిట్ అధికారులు ఆయన ముందుంచారు. తిరిగి వాటి గురించే నేడు శుక్రవారం అంటే ఈ రోజు ఉదయం 11:30కు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి సిట్ ముందు హాజరయ్యారు ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరామస్తాన్. గతంలో 2 సార్లు సిట్ ముందు హాజరయ్యి తన వాంగ్మూలాన్ని ఇచ్చిన ఆరామస్తాన్ ఈ రోజున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి బృందం ముందు నేడు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి ఆరామస్తాన్ గారు ఏం చెప్పుంటారు ఈసారి సజ్జనార్ గారికి? తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనం ఫోన్ టాపింగ్ వ్యవహారంలో నేటితోని ముగిసినటువంటి కస్తూడుల విషయం ప్రభాకర్ రావుకు సంబంధించి ముగిసింది కనుక దాంట్లో భాగంగా కొంతమంది బాధితులుగా ఉన్నారు, కొంతమంది తనకు సహకరించిన వాళ్ళు ఉన్నారు, నిందితులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలిపి విచారించిన పరిస్థితి మనం చూసాం. కనుక ఆరామస్తాన్ రావు గతంలో కూడా హరీష్ రావుతో కానీ అదేవిధంగా ఈటెల రాజేందర్తోని అండ్ బీజేపీ నేతలతోని కూడా బండి సంజయ్ చాలా మందితో కూడా అతను మాట్లాడినటువంటి పరిస్థితి. ఇవన్నీ మాట్లాడిన నేపథ్యంలోనే తన ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి పర్సన్ చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. దాంతో పాటు కూడా ఈ ఆరామస్తాన్ కూడా ఫోన్ గురైన నేపథ్యంలోనే గతంలో కూడా తను మాట్లాడి పిలిచి తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి నిన్న కస్టోడియల్ విచారణ మరి ఒక్కొక్కరి పేర్లు నేమ్స్ బయటికి రావడంతో మళ్ళీ తిరిగి తనకు నోటీసులు జారీ చేయడం, మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ ఇవాళ కూడా తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా సిట్టు ఇచ్చినటువంటి అయితే పరిస్థితి అయితే ఉన్నది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు సిట్టు భావిస్తున్న నేపథ్యంలోనే ఇదంతా కూడా వచ్చి ఎవరికి బిగిస్తుందని కూడా ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. ప్రభాకర్ కస్టోడియల్ విచారణ ఏం చెప్పాడు, ఎవరి పేరు చెప్పారు అన్న దానిపైన కూడా నడుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పేసి ప్రణీతరావును ఆల్రెడీ నిందితులుగా ఉన్నటువంటి ప్రణీతరావును, భుజంగరావును, తిరుపతి అన్నను వీళ్ళందరినీ కూడా తనతో పాటు పెట్టి విచారించినటువంటి పరిస్థితి మనం చూసాము. కనుక దాంతో పాటు విచారించిన నేపథ్యంలో అందరూ కూడా కేవలం ప్రభాకర్ రావు పేరు మాత్రమే చెప్పడం జరిగింది. ప్రభాకర్ రావును విచారిస్తే మరి ప్రభాకర్ రావు ఏం చెప్పాడు, ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్పారు, ఎవరు చేయమంటే ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడడం అనేది కీలకంగా మారబోతుంది. మరి ఒకవేళ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడిపినటువంటి పెద్దల పేరు చెప్పిన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశాడు, తన మెప్పు కోసమే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డా, ఇదంతా కూడా మరి గతంలో ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి అండ్ ప్రభాకర్ రావు వీళ్ళందరూ కూడా కలిసి మరి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు. వాళ్ళకి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, మరి ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? వ్యాపారవేత్తలు కానివ్వండి, సినిమా ఇండస్ట్రీ కానీ, హీరోయిన్లు కానీ మిగతా పారిశ్రామికవేత్త అందరూ కూడా సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడి ఇదంతా కూడా గతంలో కూడా మావాల సొమ్ము డబ్బు తరలించిన వాళ్ళందరూ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎలక్షన్ లో కూడా బై ఎలక్షన్స్ జరిగినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ ఫోన్లుగా ట్యాపింగ్ చేసినటువంటి అదంతా కూడా ఒక్కొక్కటి కూడా వివరంగా కూపిలి అయినటువంటి అయితే పరిస్థితి అయితే తెలుస్తా ఉన్నది. అంతా కూడా కస్టోడియల్ విచారణ కూడా విచారణ చేసినంత కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. దుర్గేష్, అంటే ఇప్పుడు ఆరామస్తాన్ తో పాటు మరి బీజేపీ నాయకుల్ని అలాగే కాంగ్రెస్ నాయకులను కూడా విచారించే అవకాశం ఉంటుందా సిట్? ఆల్రెడీ గతంలోనే మనం విచారించిన ఆల్రెడీ ఈటెల రాజేందర్ కూడా విచారించడం అనేది ఈటెల రాజేందర్ రావడం జరిగింది, అదేవిధంగా బండి సంజయ్ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా బాధితులు, వాళ్ళకి సంబంధించిన ఫోన్లు అన్ని కూడా మునుగోడు ఎలక్షన్స్ కానివ్వండి, దుబాక్ ఎలక్షన్స్ కానివ్వండి, హుజూర్ నగర్ సంబంధించిన ఎలక్షన్లు అన్ని కూడా వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ జరిగాయని ప్రధానమైన ఆరోపణతో వాళ్ళకి సంబంధించిన ఫోన్ డాటా ఆధారంగా సిట్ అధికారులు వాళ్ళు నోటీసులు జారీ చేసి ఈటెల రాజేందర్ కూడా ఆల్రెడీ సిట్టు ముందు హాజరు కావడం జరిగింది. తను ఆల్రెడీ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అంత వివరాలు కూడా తను ఇవ్వడం జరిగింది. అదే బండి సంజయ్ని కూడా సపరేట్ తను కూడా విచారించడం జరిగింది, తన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఇదంతా కూడా గతంలో జరిగింది. ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలోని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎందుకంటే ఒకరు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగింది, బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్, ఈటెల రాజేందర్ జరిగింది, కిషన్ రెడ్డి జరిగింది, రేవంత్ రెడ్డి జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇవన్నిటికి సంబంధించి అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. ఇదంతా కూడా సిట్టు అధికారుల పక్క సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ పెన్ డ్రైవ్ లేదు కానివ్వండి, ల్యాప్టాప్ ప్రణీతరావు ల్యాప్టాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇదంతా డాటా ఉంది, పొలిటికల్ నేతలకు సంబంధించిన డాటా. అంటే వీళ్ళే కాకుండా బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీతో సహా
ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్. అదే లాస్ట్ చివరికి కూడా జగన్మోహన్ రెడ్డి సెల్ అయినటువంటి షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు. అంటే మరి షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఎవరు? కవిత ఫోన్ కూడా ట్యాప్ జరిగింది. కవిత ఫోన్ ఎవరు ట్యాప్ చేయించారు? ఇదంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది కేవలం. దుర్గేష్, అంటే రేవంత్ రెడ్డి కూడా తన ఫోన్ ట్యాప్ చేశారు అని కూడా ఆయన ఆరోపించారు ఆ రోజున. ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మరి ఈసారి కూడా ఏమన్నా ఆయన నుంచి కూడా ఏమన్నా వివరాన్ని తీసుకునే అవకాశం ఉంటుందా? అలాంటి అధికారం ఉంటుందా సిట్కి? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఎవరైతేనేమింది, ఇప్పుడు సిట్టు అధికారులకు ఆల్రెడీ ఫుల్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సిట్ ఆల్రెడీ వేసిందే, స్పెషల్ గా వేసిందంటే కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కొలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ గతంలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి నివాసం ఉందో సమీపంలోనే ఒక రూమ్ ఏర్పాటు చేసుకున్న ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిస్టమ్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది కూడా ప్రధానమైన ఆరోపణ. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు తనతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ప్రధానంగా వినిపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ జరిగిన గతంలోనే రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. తనకు అవసరం కూడా తన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ట్యాపింగ్ జరిగింది అంతా కూడా పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ ఏదైతే ఉన్నదో వాటి ఆధారంగా వాళ్ళు ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రాథమికంగా వాళ్ళకి సంబంధించినటువంటి డాటా అంతా కూడా సేకరించడం జరిగింది. ఇప్పుడు పొలిటిషియన్ అనేది కాకుండా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, ఫార్మస్యూటికల్ కంపెనీ కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు కానివ్వండి, మిగతా గోల్డ్ స్మిత్ కంపెనీ గోల్డ్ షాప్స్ కానివ్వండి, ఆభరణాలు ఎవరైతే వీళ్ళందరూ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. ఎవరెవరు ఎక్కడ ఆఫీసులు చేస్తున్నారు, వీళ్ళు ఇంకా ఎవరెవరితో మాట్లాడుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో సైతం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఫోన్ ట్యాపింగ్ జరిగినది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి బాధ్యతలు కూడా చాలా మంది ఉన్నారు. అందులో చూస్తే ఆ సిట్టు అధికారి ఏదైతే గతంలో సిట్టు పనిచేస్తుందో, గతంలో ఉన్నటువంటి ఎస్ఐబీలు పనిచేసినట్టు ఒక ఎస్ఐ కూడా లీకులు ఇస్తున్నాడని చెప్పి తన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి గతంలో కూడా తెరపైకి వచ్చింది. తనకు ఆల్రెడీ గతంలో ట్యాపింగ్ వచ్చింది, తను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని చెప్పి తన పైన చర్యలు తీసుకునే పరిస్థితి ఇదంతా ఉన్నది. ఇదంతా కొలికి తీసుకొచ్చే ప్రయత్నం సిట్టు చేస్తాను కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.